హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలందరికీ క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ పట్టణంలో గల YMCA ఫంక్షన్ హాల్ నందు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత మహోత్సవం జరుగుతుంది. జూలై 12వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఇప్పటికే దేశ నలుమూలల నుంచి, అనేక ప్రాంతాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, అనేక పట్టణాల నుంచి దేవుని ప్రజలు పాల్గొని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు. గర్భఫలము లేని ఎంతో మందిని దేవుడు తాకగా వారి గర్భాలు పొందుకున్నారు. క్యాన్సర్, HIV, కిడ్నీ లాంటి సమస్యలు, ఇలా ఎన్నో రోగాల చేత పీడించబడుతున్న వారు కూడా అద్భుతాలు పొందుకున్నారు. మీరు కూడా రండి, మీ కుటుంబాలతో కలిసి పాల్గొనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. యేసుతో ప్రతిదినం మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు మీకు తెలియజేస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం. ఈ దేవుని బిడ్డలారా, మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకున్నామా? కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం చివరి భాగాన్ని చదువుకున్నాం. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఈ ఉదయకాలం మనకిస్తున్నారండి. ప్రభు అంటున్నారు, శ్రమలో నేను ఆయనకు తోడై ఉంటా, అతన్ని విడిపిస్తా, గొప్ప చేస్తానని దేవుడు అంటున్నారు. ప్రియ సహోదరి, సహోదరా, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఉంటున్నా మీరు ఎటువంటి శ్రమలో ఉన్నారు? భయంకరమైన శ్రమ, శోధన, బాధలు, మరి అనారోగ్య పరిస్థితులు, అనేక రకాల కష్టాలు, అప్పులు, అనేక రకాల శ్రమల్లో మీకు ఎవరు తోడలేరు కదా. తోడుగా ఉంటానని మాటిచ్చిన బంధువులు కానీ, స్నేహితులు కానీ, రక్త సంబంధికులు కానీ ఈరోజు మీ చుట్టూ చూస్తే ఎవరు లేరు. ఒంటరైపోయినావు, దిగులుతో ఉన్నావు, కుంగిపోయినావు. నాకెవరు తోడున్నారు కానీ మరి ఎదురు చూస్తున్నావు కదండి. ఈ ఉదయకాలం నీ ప్రభు నీతో అన్నాడు, నీ శ్రమలో ఎవరు నీకు తోడలేరా? అయితే నేను నీకు తోడుగా ఉన్నాను. ఈ శ్రమలు ఎంతో కాలం కాదు, నేను విడిపిస్తాను. విడిపించడమే కాదు, నేను గొప్ప చేస్తానని దేవుడు అంటున్నాడు. ఆయన శ్రమల్లో మనం ఉంచడం కదా, కష్టాల్లో మనం ఉంచడం, విడిపించి గొప్ప చేసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. చూడండి, శ్రమలో యోసేపు తోడుగా ఉంది, ఆ శ్రమంలోంచి విడిపించి యోసేపు గొప్ప చేశాడు కదా. అదే దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ మధ్య ఉన్నాడు. నీ శ్రమలో ఆయనకు తోడుగా ఉన్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు, నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఈ పరిస్థితులు అన్నీ మారిపోతున్నాయి. ప్రియ సహోదరి, సహోదరుడు, ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? నీ దేవుడు నీకు తోడని నీ శ్రమంలోంచి నేను విడిపించి గొప్ప చేసే దేవుడికి థ్యాంక్స్ చెప్తావా? ఇసగా ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు మీరు ఇచ్చినది మీకు కృతజ్ఞత అయ్యారు. ఎసే థ్యాంక్స్ చెప్పండి. ఎంతమంది ఈ వాగ్దానాన్ని అన్ని రిసీవ్ చేస్తున్నారు? ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చుకుంటున్నాక ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధ మహోన్నతానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే ఉన్నాయి. మా శ్రమలో ఎవ్వరు మాకు తోడుగా ఉండరయ్యా, కానీ మా శ్రమలో మాకు తోడుగా ఉంటానని, విడిపించి గొప్ప చేస్తానని మాకు వాగ్దానం ఇచ్చావు. ఈ వాగ్దానం ఉంటున్న ప్రతి ఒక్కరికి వాగ్దానం ఇచ్చావు. వారందరూ ఈ వాగ్దానం నమ్ముతున్నారు, రిసీవ్ చేసుకున్నారు. వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడున్నారు. వారి శ్రమలన్నీ తొలగు, కష్టాలు తొలగు, వారు ఆశీర్వదించబడదురు కాదు, దీవించబడదురు కాదు, గొప్ప చేయబడదురు కాదు. తండ్రి, ఆ గొప్ప కార్యం చేస్తున్నందుకు వందనాలు. ఆ రీతిగానే ప్రభా
నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ వాళ్ళు చేసుకున్న వారి జీవితంలో నీ నూతన దీవ ప్రకటిస్తున్నాం ప్రభా. అయ్యా మునుపెన్నడూ చూడని కార్యాలు వారి జీవితంలో ఈ సంవత్సరం జరుగును గాక. ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉండి నడిపించును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.